Assalamualaikum warahmatullahi wabarakatuh. Energy వస్తలేదు. Alaikum assalam warahmatullahi. అది ఎట్లా అంటే ఇంటరాక్షన్ సిస్టమ్ సేమ్ బ్రదర్ చెప్పి గారి స్టూడెంట్ కాబట్టి ఇట్లానే వస్తుంది. ఒక 5 years బ్యాక్ ఇక్కడనే యూఆర్సి మీ మధ్యలో కూర్చొని అదే 5 years తర్వాత సేమ్ స్టూడెంట్ ఇది ఏమంటారు టీచర్కి దగ్గర స్టూడెంట్ అని అనిపించుకుంటాం. అందులో నా పెద్ద అదేం లేదు, మా బ్రదర్ చెప్పి గారు అట్లా మాకు ప్రేరేపించారు. ఇంకా ఆయన ఇప్పుడే చెప్పారు ఖురాన్ అండ్ హదీస్ గ్రంథాల నుంచి నాలెడ్జ్ తీసుకోవాలి. ఒకటి ఉంటుంది నాలెడ్జ్, ఇంకోటి ఉంటుంది ఎక్స్పీరియన్స్. ముందు నాకు ఏం లేకుండే, నాలెడ్జ్ లేకుండే, ఎక్స్పీరియన్స్ లేదు. రెండు లేకపోతే ఏమో సున్నా బొంగు సున్నా. సో నాలెడ్జ్ గెయిన్ చేశాక ఎక్స్పీరియన్స్ అది ఎలా వాడానో మీకు కొన్ని 2-3 ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తా, ఎక్కువ టైం లేదు కాబట్టి. సో 2019 జనవరి 16, 17, 18, 19 చక్కగా 5 years. సో ఈ వర్క్షాప్స్లో నాకు నచ్చింది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదంటే 5 point ఫార్ములా కానీ 3 point ఫార్ములా కానీ లాజికల్ రీజనింగ్ కానీ నచ్చింది. ఎందుకు లాజికల్ రీజనింగ్ అంటే నేను సైన్స్ స్టూడెంట్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసింది. ఇక కంప్యూటర్ సైన్స్కి ఎట్లుంటుంది మీకు అందరూ తెలుసు, ఇక్కడ ఉన్నోళ్ళు ఉండొచ్చు. కోడింగ్ ఉంటుంది, డీకోడింగ్ ఉంటుంది. ఆ డీకోడింగ్ ఎట్లా చేయాలి మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఆ డీకోడింగ్ మన పని చేసే దగ్గర ఎట్లా చేస్తాం అనేది డీకోడింగ్. ఇక్కడ కోడింగ్ ఇస్తారు, మనం తీసుకో ఎట్లనైనా చేయదన్నారు. భాషలే 100 రకాలు ఉంటే కోడింగ్ డీకోడింగ్ ఎన్ని ఉంటాయండి? కొన్ని వేల కోడింగ్లు డీకోడింగ్లు ఉంటాయి. సో అదే దావా ప్రోగ్రాము, అదే ఇక్కడ మనం వచ్చేసి కూర్చున్నాము, అదే ఇక్కడ మనం రేపు ఎగ్జిక్యూట్ చేస్తాం మన దగ్గర చేసి. ఓకేనా అండి? ఇది మనం మెయిన్ కాన్సెప్ట్. సో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ నాకు చెప్తాను, చెప్పి ముగించేస్తాం సార్. సో నేను గ్రామ పంచాయతీ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ముందుగా నాకు ఏం తెలియదండి, నాలెడ్జ్ లేదు, ఏం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. ఒక్కొక్క టపి మనీ క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. ఇక 10-15 క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు, శంకాలు అడుగుతూనే ఉన్నాయి. కదా నాకు ఏం తెలియదు కదా. ముందు సార్ జాబ్ చేయను మొత్తం ఆగమనం అయిపోయిందని సార్ సార్ సజెషన్ తీసుకుని తీసుకుంటే సార్ ఇప్పుడు తీసుకో టైం కొద్దిగా తీసుకుంటే నేను ఏం చేయలేదు, లీవ్ తీసుకున్నా సపోర్ట్. అక్కడ పోయి మొత్తం ప్రాబ్లమ్స్ అవన్నీ అనాలిసిస్ తీసుకున్నా. మళ్ళీ 3-4 months అయినాక మళ్ళీ పోయినా సేమ్ అదే 10 మంది వచ్చి మళ్ళీ సేమ్ క్వశ్చన్స్. ఏం అంటే సైలెంట్ ఉన్నా. మళ్ళీ ఒక ఆయన ఆర్టీఐ చేసిండు, వాళ్ళ లీడర్. ఆర్టీఐ అంటే తెలుసు కదా అందరికీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. ఇప్పుడు ఖురాన్ ఆర్డర్ ఎట్లనో జియో అట్లనే ఉంటుంది, గవర్నమెంట్ ఆర్డర్. సో ఒకటే ముక్కలు చెప్పాలంటే ఆయన ఆర్టీఐ ఎట్లా చేసిండో 3 గంటలు నాన్ స్టాప్గా బాదుడే బాదుడు చేసినాక మళ్ళీ వాడని వస్తాడా, అడుగుతాడా అలాంటి క్వశ్చన్స్. సో మనం నాలెడ్జ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ నాలెడ్జ్ని ప్రాక్టికల్గా ఎలా ఇంక్లూడ్ చేసేది అనేది ఈ దావా యొక్క సారాంశం. థ్యాంక్ యూ వెరీ మచ్.